హైవేర్స్ కేటీఆర్ అదృశ్య సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఒక నాలుగు కాలుస్తాడు. వాడు వచ్చేసి అంటాడు, అన్నయ్య అందరిని కాల్చాడు, నన్ను కాల్చేది ఏందన్నయ్య, అన్నయ్య నన్ను చంపేది ఏందని, నీకు అర్థం కావట్లా, ఆల్రెడీ నీ బుల్లెట్ దిగి చాలా అయిపోయింది అంటాడు. అలా ఈ కేటీఆర్కి సంబంధించి తెలంగాణలో ఘోరాతిఘోరంగా జనాలు ఓడించిన, జగన్ను పొగట్టం, చంద్రబాబు నాయుడిని వేరే విధంగా మాట్లాడటం వల్ల లోక్సభ ఎన్నికలు కనీసం ఒక్క సీటు కూడా రాకుండా చేసిన, ఇంకా మారకుండా ఇంకా జగన్ భజన చేస్తున్నాడండి. వాళ్ళ చెల్లె తీహార్ జైల్లో ఉంది, పార్టీయా ఓడిపోయి ఉంది, లోక్సభలో ఒక సీట్ రాల. వీటి గురించి ఆలోచించుకోవాల్సింది పోయి ఏపీలో జగన్మోహన్ అసలు ఎలా ఓడిపోయాడు నాకు అర్థం కావట్లే. ఆయన చాలా మంచి చేశాడు కదా, సంక్షేమం చేశాడు కదా. కేతిరెడ్డి జనాల్లో ఉంటున్నాడు ధర్మవరం అని చెప్పేసి గుడ్ మార్నింగ్ అని, ఆయనట్టు ఓడిపోయాడు. అంటే ఎమ్మెల్యేలు జనాల్లో ఉన్నా ఓడించేస్తున్నారు, అంటే సంక్షేమ ఫలాలు జనాలకు అందించినా ఓడించేస్తున్నారు. ఏంటో జనాలు ఎందుకు ఓడించడం నాకు అర్థం కావట్లా. ఏపీలో జగనే మరలా గెలిచేవాడు, కానీ పవన్ కళ్యాణ్ వచ్చాడు కదా, దాంతో కూటమిగా ఫామ్ అయ్యారు, అలాగే వాళ్ళు గెలిచారు. అసలు ఏమన్నా సెన్స్ ఉందా? ఆల్రెడీ వీళ్ళ పార్టీ ఓడిపోయింది, ప్రజలు తీర్పు ఇచ్చారు, దాని తాలూకు బుల్లెట్ ఆల్రెడీ దిగింది, అది కదా చూసుకోవాలి, అది కదా బాగు చేసుకోవాలి. అయినా సరే అబ్బాయి అదేం లేదన్నట్టు జగన్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ మనిషి. అయితే జగన్ రాజధాని అసలు ఉన్నది చేశాడా? మద్యపాన నిషేధం అన్నట్టు చేశాడా? మెగా డిఎస్ అన్నట్టు ఇచ్చాడా? జాబ్ క్యాలెండర్ అన్నట్టు ఇచ్చాడా? రోడ్లు వేసారా? పొలం కంప్లీట్ చేశారా? అడ్డదిడ్డంగా ఇన్ని కనిపిస్తూ ఉంటే ఏపీలో మరలా జగన్ అట సంక్షేమ ఫలాలట, అభివృద్ధి అట. ఏందండి అసలు వీళ్ళు? ఆ కేసీఆర్ని ఈ కేటీఆర్ తన మాటలతో ఓ రకంగా ఫామ్ హౌస్లో పరివర్తన చేసేలా ఉన్నాడు. పార్టీని అంటే ఇదిగో మరలా జగన్ భజన చేస్తూ ఈ పార్టీని కూడా పాత్రలను తొక్కేసేలానే ఉన్నాడు. ఏపీలో జగన్ అనుచరులు వాళ్ళ పార్టీని పాత్రలను తొక్కేసుకుంటున్నారు. ఇక్కడ కూడా మరలా వాళ్ళ భజన చేస్తూ వీళ్ళ పార్టీని తొక్కేసుకున్నాడు ఈ కేటీఆర్. ఒకప్పుడు కేటీఆర్ గారు అంటే నాకు నిజంగా చాలా రెస్పెక్ట్ ఉండేది, రామన్నట్టు పోస్ట్ కూడా పెడుతూ ఉండేవాడిని. బట్ పదవి పోయాక, అధికారం పోయాక ఆయన ఆలోచన శక్తి మొత్తం అసలు ఏమైందో, ఆయన మేధావితనం ఏమైందో, క్రాస్ చెక్ చేయడం కావచ్చు, మాట్లాడేటప్పుడు కావచ్చు, అసలు ఎక్కడ కూడా ఒక విఘ్నుడైనటువంటి వ్యక్తిగా కాకుండా ఏదో రాజకీయ నాయకులు ఒక రాజకీయ నాయకుడు అన్నట్టుగా, నాకు ఒక పార్టీ అంటే ఇష్టం, నాకు ఆయన అంటే ఇష్టం అన్నట్టు, మరలా ఆంధ్ర తెలంగాణ మధ్య విభేదాలు రేకొట్టాలన్నట్టు, ఆంధ్ర అంటే చంద్రబాబు అన్నట్టు, అసలు జగన్కి సంబంధం లేదన్నట్టు, తెలంగాణ అంటే కేసీఆర్ అన్నట్టు, మరలా ఏదో చిచ్చు పెడదాం అన్నట్టు. ఈ మధ్య ఈ కేటీఆర్ మాట్లాడుతున్న మాటల వల్ల కేసీఆర్ మరలా చెప్తున్నాను, జీవితంలో ముఖ్యమంత్రిగా కాలేడు, ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. కమింగ్ టు జగన్, ఇంకా ఈ జగన్ భజన చేసే వాళ్ళు ఉంటూ చూస్తుంటే వేరే వేరే రాష్ట్రాల్లో నిజంగానే జగన్ మొత్తానికి వెళ్ళి ఏదో అంటిచ్చాడో ఏదైనా ఇచ్చాడో లేదన్నప్పుడు ఆయన ట్విట్టర్గా ఉండి మీరు అందరూ పాఠాలు చెప్పి నాకు అర్థం కావట్లా. బట్ కేటీఆర్ అయితే బుల్లెట్ దిగి ఇన్ని నెలలు అవుతున్నా దాని దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది పోయి, ఇంకా అదేం లేదులే, మేము తెలంగాణ అంతా బాగానే ఉన్నాంలే, మరలా మేము అధికారం వస్తాంలే, అరే కొద్ది రోజులు వెళ్ళాలే, రేంద్ర గవర్నమెంట్ పడిపోయిందిలే, జనాలు మొత్తం అమ్మలే కోరుకుంటున్నారులే అన్న భ్రమంలో ఉంటూ వాళ్ళ చెల్లెల్ని జైల్లో ఉంటే ఆమె బయటికి తేలేక, ఈ పార్టీకి సంబంధించి నాయకులు మొత్తం అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళని కాపాడుకోలేక ఆటని కూడా డిస్కస్ చేసుకొస్తుంది పోయి ఇంకా జగన్ భజనలో ఉంటా ఉన్నాడు. మీలో కూడా జగన్ భజన చేసే వాళ్ళు ఇంటికి ఇదే కేటీఆర్ లాగా ఏది అవసరమో అది దాని గురించి ఆలోచించరు, ఏది అనవసరమో అది ఇంకా గొప్ప అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. అందుకే ముందు ఆ వైసీపీ నుంచి బయటపడిన రా బాబు అని చెప్పారు.